కర్నూలు ప్రముఖులకు ఆహ్వానం పలుకుతున్నా. సాహిత్య శ్రవంతిలో యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి విజయలత గారు 3 పుస్తకాలు ఇప్పటికీ ప్రచురించారు. అందులో ఒకటి ఆవిష్కరణ కూడా జరిగిపోయింది. ఇంకా 2 పుస్తకాలు ఈరోజు ఆవిష్కరణ కాబోతున్నాయి. ఈ ఆవిష్కరణ సభకు ఇచ్చేసినటువంటి అందరికీ మరోసారి ఆహ్వానం పలుకుతున్నా. చెక్కుముకి రాయి గులకరాలు 2 పుస్తకాల ఆవిష్కరణ సభ ఇది. మొదటగా సభాధ్యక్షులుగా మా జిల్లా సాహిత్య శ్రవంతి అధ్యక్షులు ఆవుల బసప్ప గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా. గులకరాలు ఆవిష్కర్త ఎన్డి కృష్ణప్రసాద్ గారు, విశ్రాంత ఉపాధ్యాయులు పనిచేసినటువంటి కృష్ణప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సమీక్షకులుగా జంధ్యాల రంగబాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే విరసం సభ్యులు నాగేశ్వరాచార్య సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సీనియర్ అధ్యాపకులు డైట్ లెక్చరర్ మాటి పౌరేంద్ర సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే యూపీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు కె సురేష్ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే చెక్కుమికి రాయి ఆవిష్కర్తగా ప్రతిభా ప్రజ్ఞ గారిని అధ్యాపకురాలు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చెక్కుమికి రాయి సమీక్షకురాలు గంధమార్న గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈమె రాష్ట్ర కార్యదర్శి త్వరలే. అలాగే హెచ్ తిమ్మన్న ఎస్టీఓ మాజీ రాష్ట్ర కార్యదర్శి, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గో ఐజయ్ గారు అధ్యాపకులు ఎస్ఆర్సి బిఎడ్ కళాశాల, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సభను సమన్వయకర్తగా కెంగార్ మోహన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత దీనికి ముఖ్య కారకులైనటువంటి ఈరోజు హీరో మా తనగల విజయ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సమన్వయం చేయవలసిందిగా కెంగార్ మోహన్ గారికి, సభాధ్యక్షులు గారికి మైక్ అప్పగిస్తున్నాను. పుస్తకాల ఆవిష్కరణ సభకు చేసినటువంటి సాహితీ అభిమానులకు, వివిధ సాహిత్య సంస్థల యొక్క ప్రతినిధులకందరికీ కూడా సాహిత్య శ్రవంతి జిల్లా కమిటీ తరఫున అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 2 పుస్తకాలు ఆవిష్కరణ జరగడం అనేది గొప్ప విషయం. మా సాహిత్య శ్రవంతి బాధ్యులు విజయల్ సార్
కలం నుండి జాలువారినటువంటి 2 కవితా సంపుటాలు చెకుముకురాయి గులకరాడు. మొత్తం మీద విజయ్ గారు రాయి మీద గురిపెట్టారు. ఆయన మాటల్లో మొట్టమొదటి న్యూటన్ గారి మాట నుంచి ప్రారంభం చేశాడు. జ్ఞానం అనేది ఒక పెద్ద సముద్రం లాంటి. ఆ సముద్రంలో ప్రతిభావంతులైనటువంటి వాళ్ళు ఎంతో ఆణిముత్యాలు లాంటి వాటిని సముద్రంలో వెతకొచ్చు. మరి నేను సముద్రం పక్కన ఉండే చిన్న చిన్న గులకరాళ్ళను మాత్రమే ఎత్తున్నాను అని న్యూటన్ చెప్పిన మాటతో సార్ తన ముందు మాటలో ప్రస్తావించడం జరిగింది. అలాంటి కవిత సముద్రములో మరి తన వంతుగా గులకరాళ్ళను చెక్కుముక్కు రాయి లాంటి కవితలతో ఈ 2 పుస్తకాలతో ఆవిష్కరణ జరగడం అనేది గొప్ప విషయం. మరి మన రాయప్రోలు వారు చెప్పినట్లుగా రాళ్ళు కరుగగా రాగమెత్తి పాల తీయని భావి భారత పదము పాడరా తమ్ముడని. అలా సాహిత్యం అనేది దేని నుంచైనా కవి సృజన చేయగలడు. సాహిత్యాన్ని కవి దేని గురించైనా చెప్పగలడు. ఒక కవి అందమైన పాటలు కవిత్వాన్ని ఎలా చెప్పాడంటే, మరి నింగిలోన చందమామ ఇద్దరు ప్రియులు పాట పాడుతూ ఆ చందమామలో పాట పాడుతూ ఉండేవాడు. ఆ చందమామలో నుండి వెన్నెల స్నానం చేయుదమా అని పాట పాడుతుంది. మనం నీటితో స్నానం చేస్తాం, కానీ కవి వెన్నెలతో స్నానం చేయించాడు. ఆ వెన్నెల స్నానం చేద్దామని. అలా మన విజయులు గారు కూడా రాళ్ళ చేత కవిత్వాన్ని పలికించి మరి కవిత సంపుటలు తీసుకురావడం గొప్ప విషయం. ముందుగా ఈ 2 కవిత సంపుటల్ని ఆవిష్కరణ చేద్దాం. దయచేసి ఆవిష్కర్తలు, సమీక్షకులు అందరూ ముందుకు వచ్చి ఆవిష్కరణతో ప్రారంభం చేద్దాం. ధన్యవాదాలు సార్. కాబట్టి అభినందనలు తెలియజేస్తాను.